బొట్టు పెట్టుకుంటే సేమ్ నేను కూడా కేరళ వాళ్ళకనే ఉన్నా కదా. ఎవరైనా కేరళకు వస్తే మస్ట్ విజిట్ ప్లేస్ అబ్బా. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఫైనల్లీ వి రీచ్డ్ కొల్లం డిస్టిక్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కేరళ. నైట్ ఆల్మోస్ట్ 9 అయిపోయింది. రాగానే వంట చేసుకొని తినేసి ఇంకా నిద్రపోయిన. ఎడిటింగ్ చేద్దాం అనుకున్నా కానీ ఫుల్ నిద్ర వచ్చింది, పడుకున్నా. ఇంకా తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచి నియర్ బై పెట్రోల్ బంక్ ఉంటే వాష్రూమ్ వెళ్ళిపోయి ఇంకా మన వ్యాన్లోనే షవర్ ఉంది కాబట్టి స్నానం చేసి ఇక్కడ లైట్ హౌస్ ఉంది, లైట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చిన. నార్మల్గా కొల్లం బీచ్కి అయితే పోయినా ఏం బాగాలేదు, అసలు అంతేం అనిపించలేదు. అందుకే వెంటనే వచ్చేసిన. ఈ లైట్ హౌస్ ఉంది, ఈ లైట్ హౌస్ పైకి ఎక్కడానికి అయితే పర్మిషన్ 20 రూపీస్ టికెట్ అండ్ 10 రూపీస్ ఎక్స్ట్రా ఫోటోగ్రఫీకి. సర్లే అని పే చేసి లోపలికి అయితే వచ్చిన. ఇంకో థింగ్ ఏంటంటే యాక్చువల్గా ఈరోజు మన ప్లాన్ ఏంటంటే సామ్రాన్ కోడి వెళ్ళాలని. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ కొల్లం డిస్టిక్. థింగ్ ఏంటంటే వాళ్ళు రివర్లోకి తీసుకుపోయి అక్కడ వదిలేస్తారు అండ్ మనం నడుచుకుంటూ వెళ్ళాలంట వాటర్లో. మోకాల వరకు వాటర్ వస్తాయంట. లిటరలీ అమేజింగ్ థింగ్ కదా. నేనైతే దాన్ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నా. అండ్ పైన ఈ టవర్ హౌసేనా ఏదో ఒకటి, అక్కడ నుంచి వ్యూ అయితే చూపిస్తా. చలో మరి చూసేయండి. ఇదే ఆ టవర్ హౌస్. పైకి అయితే వెళ్ళిపోదాం, చూపిస్తా. ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వడుతోటే ఇది అయితే ఉంటుంది. పైకి వెళ్ళినాక మంచి మంచి షార్ట్స్ చూపిస్తా. ఇన్స్టా 360. ఓ చెప్పాలి, నాట్ అలౌడ్. చలో లెట్స్ గో. कैमरा स्टिक ओके. नो ऊपर लास्ट. अरे वाव. ओ नाइस प्लेस. अच्छा है. Again, there's a park there. See that park? हाँ या. That road inside the sea. That is that gate. Okay. From the Entry also there. entry also there. So let your vehicle be here. Walking free. That corner. Okay, all right. From there, right. Thank you. 10 rupees. What? One. Only one.
థ్యాంక్ యూ. తంగసేరి బ్రేక్ వాటర్ అండ్ తంగసేరి లైట్ హౌస్ అయితే విజిట్ చేసినాం. మంచి ప్లేస్ అబ్బా, పీస్ఫుల్ ఉంది. నేనైతే లాస్ట్ వరకు వెళ్ళలేదు, ఫుల్ ఎండ కొడుతుంది అండ్ ఓపిక కూడా లేదు. ఆ ఎండకు మొత్తం లోపల చెమటలతో తడిచిపోతుంది. సో నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఒక మంచి ప్లేస్ చాలామంది ఫాలోవర్స్ సజెస్ట్ చేసినారు, సాంబ్రాన్ కోడి. ఎక్కడ అంటే అది ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ డిస్టెన్స్ చూసుకుంటే 15 కిలోమీటర్స్ ఉంది. ఓకేనా, ఆల్రెడీ చెప్పినా కదా రివర్లో తీసుకుపోయి వదిలేస్తారంట. చలో మరి వెళ్ళిపోదాం, లెట్స్ గో. టైమ్ ల్యాబ్స్కి ఏమో గోప్రో అండ్ ఫేస్ రికార్డింగ్కి ఏమో ఇన్స్టా 360 Go 3. ఇప్పుడు క్యాప్ పెట్టి రికార్డ్ చేస్తున్నా, అట్లా అదన్నమాట ఎక్విప్మెంట్. సామ్రాన్ కోడికి అయితే రీచ్ అయిపోయినాం. వెహికల్ అయితే అక్కడ పార్క్ చేసుకున్నా వస్తున్నా. ఒక స్లోప్ లాగా ఉంది మొత్తం. చలో లెట్స్ సీ ద వ్యూ అండ్ యాక్టివిటీస్ ఏమున్నాయో చూద్దాం. हाईलैंड टिकट हाईलैंड को टिकट इधर ही അവര് 19 വരെ ടിക്കറ്റ് എടുത്തിരിക്കുന്നു. 19 അതുകൊണ്ട് അവരെ മൊത്തം കൊണ്ട് പോയിട്ട് ടിക്കറ്റ് എടുത്തവരാണ്. നേരെ ഇല്ല സാറേ, നേരെ അങ്ങോട്ട് 150 അവിടെ വാഷ്റൂം ഉണ്ട്, നല്ല വാഷ്റൂം ഉണ്ട്. നിങ്ങൾ ഈ ഗ്രൂപ്പിൽ വന്നതാണോ? ഐലൻഡിൽ പോകാനാണോ? बोट किधर से इधर से पेटीएम पेमेंट ऑफ एक आदमी का 150 rupees. Received पेटीएम पेमेंट ऑफ 450 rupees. टिकट वहाँ दिखाना है, उसके 1 घंटा वहाँ रुक सकता है, घूम सकता है. 1 घंटे के बाद वापस किसी भी बोट में. ठीक है, चलो लेट्स गो. ना 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 किसी भी बोट में जाने को परमिशन है.
మనం వచ్చిన టైం అయిపోయింది, 1 hour అయిపోయింది వచ్చి ఆల్రెడీ. ఫుల్ చిల్ అన్నమాట. ఇంకా మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోవాలి. వీళ్ళంటే లోకల్స్ 1 day స్పెండ్ చేస్తారు. మనం అట్లా స్పెండ్ చేస్తే ఇండియా 1 year కాదు 3 years అవుతుంది. ఎవరైనా కేరళకి వస్తే మస్ట్ విజిట్ ప్లేస్ అబ్బా, ముఖ్యంగా ఫ్యామిలీతో. ఆల్మోస్ట్ నేనైతే మొత్తం ఫ్యామిలీస్ కపుల్స్నే చూసిన. అండ్ బ్యాచిలర్స్ ఇట్లా ఎక్కువ రారు ఈ లొకేషన్కి. ఫ్యామిలీస్కి సెట్ లొకేషన్. ఇదే ఎంట్రీ అండ్ ఎగ్జిట్. అక్కడనే ఆపుతుంది ఫస్ట్. అక్కడ దిగి మొత్తం ఒక 1/2 kilometer రేడియస్లో ఉంది ఐలాండ్. అది మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడం. నార్మల్గా ఐలాండ్ అన్నప్పుడు భూమి ఉంటుంది కదా, ఈడ కూడా భూమి ఉంది, కాకపోతే దానిపైన మోకాల వరకు వాటర్ ఉన్నాయి. అండ్ ఫుడ్ కూడా సప్లై చేస్తారు. ఫుడ్ సప్లై కూడా చేస్తున్నారు. ఫుడ్ ఇన్ ద సెన్స్ నార్మల్ స్నాక్స్ టైపు. మొత్తం బోట్స్, ఏ బోట్ అని ఎక్కిపోవచ్చు, పర్టికులర్ బోట్ అని ఏం లేదు. ఎంట్రీ అండ్ టూ అండ్ ఫ్రోకి ప్రైస్ వచ్చేసి 150. మస్త్ ప్లేస్. వెళ్ళిపోదాం ఇంకా మన టైం అయిపోయిందిగా. సామ్రాన్కోడిలో అయితే ఒక 1 hour స్పెండ్ చేసి వెంటనే మనం బయలుదేరిపోయినాం అక్కడ నుంచి. అక్కడ అంత స్పేస్ లేదు స్పెండ్ చేయడానికి. సో మనం ఒక టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం. టెంపుల్ నేమ్ వచ్చేసి కతిల్ మేకాదిల్ అని ఒక టెంపుల్ ఉంది. ప్రొనౌన్సియేషన్ కొంచెం డిఫికల్ట్గా ఉంది, లీవ్ ఇట్. ఈ ప్లేస్కి ఒక చరిత్ర ఉందంట. సో నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు, కనుక్కుందాం ఎవరితో అన్న చెప్పమని అడుగుతా, వాళ్ళ త్రూనే విందాం ఏంది అనేది. నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు. ఇంటర్నెట్లో చూస్తే అది ఏదో రైస్ సంబంధించింది ఏమో ఉంది, అంత వెరైటీగా ఉంది. టెంపుల్ చూద్దాం. టెంపుల్ అయితే బాగుంది. నేను గూగుల్ మ్యాప్స్లో చూసినప్పుడు 10,000 విజిటర్స్ ప్లస్ ఉన్నారు. అండ్ రివ్యూస్ కూడా ఎక్సలెంట్ ఉంది. పక్కనే బీచ్ కూడా ఉంది. ఫస్ట్ ఇప్పుడు 5 o'clock ఓపెన్, ఆల్రెడీ 5 అవుతుంది. ఫస్ట్ టెంపుల్కి వెళ్ళిపోదాం. టెంపుల్ చూసేసుకొని తర్వాత బీచ్ చూపిస్తా. ఓకే చలో. ఇక్కడ స్పెసిఫిక్గా పార్కింగ్ అంటూ ఏం లేదు, ఎక్కడ పడితే అక్కడ పెట్టిర్రు. ఇదంతా పార్కింగే, అది కూడా పార్కింగే. చెప్పులు అయితే ఇక్కడ వదిలేసి వెళ్దాము. మళ్ళీ అక్కడ ఏడు ఉంటుంది ఏందనేది మనకేం తెలియదు. అందరు వాళ్ళ కార్ల దగ్గర వదిలేసిపోతారు. నేను కూడా అదే చేస్తా. ఇంతకు కెమెరా అలవ్ కాదో తెలియదు, అడుగుదాం. కరెక్ట్ సన్సెట్ టైంకి ఓపెన్ చేసిర్రు. 3 o'clock వరకు ఓపెన్ ఉంది. మధ్యలో 2 hours మళ్ళీ రెస్ట్ ఇచ్చిర్రు. మళ్ళీ ఇప్పుడు ఓపెన్ ఉంది. అదేందో నాకైతే లాజిక్ అర్థం కాలేదు. ఆ 2 hours ఏం చేసిర్రు ఏమో మరి. ఇంకో స్పెషల్ థింగ్ ఏంటంటే ఇక్కడ డైలీ అన్నదానం పెడతారంట. అది మార్నింగ్ పెడతారా ఈవినింగ్ పెడతారా నాకు కూడా తెలియదు, ఎవరినైనా అడిగి తెలుసుకోవాలా. హాయ్, ఏ క్యా హై? రౌండ్స్ టైట్ करते काय को मोको విశ్వాస. అచ్చా అచ్చా. దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ కూడా చాలా స్ట్రిక్ట్. ఫస్ట్ షార్ట్ వేసుకొని పోయినా, బయటికి పంపించేసి పైటన్ వేసుకో లేకపోతే లుంగి కట్టుకొని రమ్మన్నాడు. వెంటనే వెళ్ళి ఇంకా ఫుల్ పాయింట్ వేసుకొని వచ్చి మళ్ళీ దర్శనం చేసుకున్నా. వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది, చూపిస్తా. ఓషన్కి అటాచ్ అయ్యే టెంపుల్ ఉంది, ఫస్ట్ టైం చూస్తున్నా అలా. చలో చూడండి, ఇది ఓషన్ డైరెక్ట్. సన్సెట్ అవుతుంది, నా ఫేవరెట్ సన్ రైజ్ సన్సెట్ అండ్ టెంపుల్. కెమెరాస్ కూడా నాట్ అలౌడ్, కానీ చూపిస్తా లోపల. అంటే మొత్తం లోపల కాదు, సరౌండింగ్స్ చూపిస్తా చూడండి.
సీరియస్గా నాకు ఇది ఏందో తెలియదు, కానీ గంటలను చెట్టుకు కట్టేసి చెట్టుకు కట్టి మొక్కుకుంటున్నారు. మన దగ్గర నార్మల్గా తాయెత్తు కడతారు, లేకపోతే ఇంకేదన్నా కొబ్బరికాయలు కడతారు. ఇక్కడ వెరైటీగా గంటలు అయితే కడుతున్నారు. ఫుల్ గంటలు, మొత్తం గంటలే ఇక చెట్టు చుట్టూ. అసలు క్రేజీ ప్లేస్ అబ్బా. బొట్టు పెట్టుకుంటే సేమ్ నేను కూడా కేరళ వాళ్ళలాగానే ఉన్నా కదా. అయిపోయింది, మొత్తం షూట్ అయిపోయింది. కార్ దగ్గరికి వెళ్తున్నా. వెళ్ళి ఏమన్నా వండుకోవాలి, తినాలి. చాలా వీడియోస్ పెండింగ్ ఉన్నాయి, అన్ని ఎడిటింగ్ చేయాలి, అప్లోడ్ చేయాలి. హెక్టిక్ వర్క్. ఇదే ప్లేస్, అన్నదానం పెట్టే ప్లేస్. బట్ ఈరోజు లేదు, నాకు తెలిసి మార్నింగ్ మాత్రమే పెడతారు కావచ్చు. మనం వచ్చిన సాయంత్రం వచ్చినాం 4 o'clockకి. కటిల్ మేకాతిల్ బీచ్ అండ్ టెంపుల్ అయితే విజిట్ చేసినాం, అయిపోయింది. నెక్స్ట్ వీఆర్ హెడ్డింగ్ టు ఆల్పుజా బీచ్ సంథింగ్ ఉంది, ఆల్పే బీచ్ అంటారు దాన్ని. ఇక్కడ నుంచి 60 kilometers ఉంది, ఆల్మోస్ట్ 2 hours చూపిస్తుంది. ఇక్కడ ఉందాం అనుకున్నా, కానీ ఇక్కడ సేఫ్, అది ఒక పురుగుడు ఉండేలా లేదు, రిస్క్ ఎందుకు అని మెయిన్ సిటీకి వెళ్ళిపోతున్నా. చలో మరి వెళ్ళిపోదాం. ఈరోజు టోటల్గా 3 places అయితే కవర్ చేసినాం. ఫస్ట్ వచ్చేసి లైట్ హౌస్, ఓకే. అండ్ తర్వాత వచ్చేసి హైలాండ్, సెకండ్ అయిపోయింది. థర్డ్ వచ్చేసి టెంపుల్ కన్నా స్టే చేద్దాం అనుకున్నా, కానీ ఎందుకో నాకు సేఫ్ కాదనిపించింది. అందుకే చలో టువర్డ్స్ కొచ్చికి ఒక 10-15 kilometers ముందు ఉంటుంది బీచ్, పెద్ద బీచ్. అందుకే అక్కడ పాయింట్ పెట్టుకున్నా, కొంచెం అట్లా రిలాక్స్ అవ్వచ్చు అండ్ స్టే కూడా అవుతుంది, అదన్నమాట.